ఎవరైనా జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చినటువంటి దొంగల ముఠాలో మెంబడిన ఆ ముఠా సభ్యుడు తెలియదా లోకానికి ఇది జలయజ్ఞాన్ని భక్తు ధనయజ్ఞంగా మార్చినటువంటి ఒక దొంగల ముఠా సభ్యుడిన నువ్వే కదా సంతకాలు పెట్టింది 6 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రి పదవి వెలిగబెట్టింది నువ్వే కదా కనీసం నీ జిల్లాలో ఉన్న దేవాలయాల పర్యటన పూర్తి చేయగలిగినావా నువ్వు 6 ఏళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉంటే దేవాలయాల మొదటి దశ దాటిందా నీ గొప్పతనానికి ఇయ్యాల మాట్లాడుతున్న పెద్ద నోరు పెట్టుకుని దేవాలయాల కేసీఆర్ పుణ్యాన్ని వచ్చింది 2001లో కేసీఆర్ ఉద్యమం పెడితే చంద్రబాబు నాయుడు పునాది రాయేసి అగమేఘాల మీద ప్రారంభించిన ప్రాజెక్టు దేవాదుల కేసీఆర్ పుణ్యాన్ని దేవాదుల వస్తే భయానికో భక్తికో 6 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రి ఉండి కనీసం దాన్ని కంప్లీట్ చేయలేను నీ తెలివి కాపాడదు నీ ప్రజ్ఞ కాపాడదు నువ్వెంత శక్తిమంతునువో పున్నాల మంత్రిగా ఉన్నప్పుడు అంతా ఒక అసమర్థుని జీవయాత్ర లాంటి యాత్ర అనేది నీ మంత్రి పదవి కాలం అంతా ఇవ్వలేదని మరి అసమర్థం ఎన్నడైనా కాలు కదిలిచ్చినావా కట్టేవాటి తిప్పినావా నువ్వు తెలంగాణ కోసం యాభై ఉద్యమం ఉధృతమైతే అయితే అమెరికా బాట లేకపోతే ఆసుపత్రి బాట ఇది తెలియదా ప్రపంచానికి ఇక ఉద్యమం గట్టి గడబడగానే అయితే అమెరికా లేకపోతే హాస్పిటల్ జాయిన్ కావాలి ఇదంతా నీ చరిత్రనే కదా ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు కదా ఏ సమయంలో ఎవరెక్కడున్నారు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు ఎవరితో మాట్లాడుతున్నామని 10 ఏళ్ళ మంచి ఊరేగి ఎన్నడూ ఉద్యమం రాక ఒక్కనాడు కూడా ఒక్కసారి పదవికి రాజీనామా చేయక కడుపులో సల్లగా కూడా ఇంట్లో కూర్చున్నలో మీరేమో గొప్పవాళ్ళట ఇప్పుడు కూన్ లగాకే షహీదో మిమ్మల్ని అన్నట్టు ఇక ఇలా వచ్చిన తెలంగాణ నేను సిపాయినంటే నేను సిపాయిని నా అంత ఆక్షిపాయి లేదంటే నా అంత ఆక్షిపాయి లేడు నిన్ననే నామినేషన్లు పూర్తయినాయి తెలంగాణలో మున్సిపాలిటీలలో గాని పంచాయతీ ఎన్నికల్లో గాని పూర్తి స్థాయిలో నామినేషన్లు వేసే పరిస్థితి లేని నేపథ్యంలో నిరాశ నిస్పృహలతోటి నా మీద పడ్డా కాంగ్రెస్ పార్టీ మీద నామినేషన్లు పూర్తి స్థాయిలో వేయలేని స్థితిలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నా మీద అన్నాడా ఇంకేదో అన్నాడు కదా గొర్రెల మందలకు తోడేళ్ళు కాపులని అవునా అంటే తెలంగాణ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు అనుకుంటున్నాడా అవే గొర్రెలు పులులై టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని రేపు ఎన్నికల్లో ఏం చేస్తారో చూస్తారు.